హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ యొక్క క్లాస్ 2 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే 30+ క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం 31 కాంచి రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసేద్దాం. అండ్ అదేవిధంగా కీలకమైనటువంటి పాయింట్స్ అని కూడా నోట్ డౌన్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ కానీ, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కానీ, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం అనేది మనకు 1 to 2% మాత్రమే. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంది, కీ పాయింట్స్ ఏంది మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఈ యొక్క 3 సెగ్మెంట్స్లో క్వశ్చన్ బేస్ పైన ఉన్నటువంటి ఆప్షన్స్ అకార్డింగ్ టు ద డేటా ప్రకారంగా వీ కెన్ అజ్యూమ్. సో దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ మాత్రం మనం నోట్ డౌన్ చేసుకుంటే ఆ యొక్క పాయింట్స్ మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ని సార్ట్అవుట్ చేయడానికి హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి తెలుగు మీడియం క్యాండిడేట్స్కి టీసీఎస్ బేస్ పైన ఆల్రెడీ 2 బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఆర్థమెటిక్లో 23 చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. రీజనింగ్లో కూడా మనకి అరౌండ్ 20+ చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1150కి పైగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా 400 పైగా ప్రీవియస్ ఇయర్ బిట్స్ అండ్ అదేవిధంగా ఎడిషనల్గా మార్క్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ద గెటింగ్ మోర్ స్కోర్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 300 పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా 1000 పైగా సాల్వ్డ్ క్వశ్చన్స్ మాక్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు యొక్క 2 ఫైల్స్లో అందుబాటులో ఉండడం జరిగింది. ఈ యొక్క 2 బుక్స్ మాత్రం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఫర్ ద తెలుగు మీడియం క్యాండిడేట్స్కి హై స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీపీసీలో కానీ, గతంలో వచ్చినటువంటి ఏఎల్పీలో కానీ, జేఈలో కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనే మనకి ఒక 2 బుక్స్ నుంచి మ్యాచ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి మనకు గ్రూప్ డీలో కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎస్పెషల్ ఫర్ ద మెథడ్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ దో ఇప్పుడు మనం చెప్తున్నటువంటి క్లాసెస్లోంచి చాలా క్వశ్చన్స్ కూడా ఇన్ రిఫరెన్స్ ఈ యొక్క బుక్స్ని తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా వీటిని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి బిట్స్ ఫర్ ద జిఎస్ స్పెషల్గా అయితే మీకు ఇవ్వడం జరిగింది కదా, వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్, ఐ లైక్ టు కుక్ ఫుడ్, ఐ వాంట్ టు బీ ఏ చెఫ్. అజంప్షన్ చూడండి, ఐ ఆమ్ ఏ చెఫ్. అజంప్షన్ 2, ఐఎమ్ నాట్ ఏ చెఫ్. సో సేమ్ క్వశ్చన్ని మనం మన యొక్క వర్షన్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే అకార్డింగ్ టు క్వశ్చన్ మనకు క్లారిటీ లేకపోవచ్చు. ఐ లైక్ టు కుక్ ఫుడ్, సో నాకు వంట వండడం ఇష్టం, నేను చెఫ్ అవ్వాలనుకుంటున్నా. నేను చెఫ్ను కాదు. సో ఈ క్వశ్చన్ ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చింది, ఏదైనా ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ కన్ఫ్యూజన్ వచ్చింది అంటే దాన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి తీసుకోండి. సేమ్ ఈ యొక్క క్వశ్చన్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుందాం. ఇప్పుడు మనం రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఐ లైక్ రైల్వే, ఐ వాంట్ టు బీ ఏ ఎంప్లాయీ ఆఫ్ ద రైల్వే. అజంప్షన్ చూడండి, నేను రైల్వే ఎంప్లాయీని. అజంప్షన్ 2, నేను రైల్వే ఎంప్లాయీని కాదు. సో ఏది పిక్ చేసుకుంటే నేను రైల్వే ఎంప్లాయీని కాదు కాబట్టి రైల్వే అంటే నాకు ఇష్టం కాబట్టి రైల్వేలో జాబ్ చేయాలనుకుంటున్నా. అదే నేను రైల్వే ఎంప్లాయీని అయి ఉంటే రైల్వేలో జాబ్ చేయాలనుకుంటున్నా అనేది ఓకే, మనకు అది పాసిబుల్ అవుతుందా? కాదు కదా. ఆల్రెడీ నువ్వు రైల్వేలో జాబ్ చేస్తూనే ఉన్నావు, మళ్ళీ చేయాలనుకుంటున్నా అంటే ఎట్లా వస్తుంది? ఓకేనా. మనకు అజంప్షన్ 2 అనేది మోర్ పాసిబుల్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో మీకు బుక్లో ఏ డేటా ఉన్నా మీరు ఇట్లా ఎనలైజ్ చేసుకోండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో అతను చెఫ్ కాదు కాబట్టి చెఫ్ అవ్వాలనుకుంటున్నాడు. ఆల్రెడీ చెఫ్ అయితే ఏం చేస్తాడు, ఐ లైక్ కుక్ ఫుడ్ దట్స్ వై ఐఎమ్ ఏ చెఫ్, అట్లా వస్తుంది సెంటెన్స్. ఓకేనా. నాకు వంట వండడం ఇష్టం అందుకే నేను చెఫ్గా అవ్వడం జరిగింది, అట్లా వస్తుంది. ఓకేనా. సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ రైజ్ చేసుకోండి. సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అప్పుడు మాత్రం మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా చాలా మటుకు మనకైతే మిస్టేక్స్ అయితే వచ్చేసినాయి. కాబట్టి నేను మీకు ఇక్కడ క్లియర్గా విత్ ఎవిడెన్స్ తోటి కూడా నేను మీకు డేటా చెప్తున్నాను కాబట్టి ఆ వర్షన్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ చూడండి, వాచింగ్ కార్టూన్ మూవీస్ ఈజ్ బెటర్ దెన్ రీడింగ్ బుక్స్. దిస్ ఈజ్ అ స్టేట్మెంట్. అండ్ కింద చూడండి ఆర్గ్యుమెంట్ ఆర్ అజంప్షన్. సో ఇదే క్వశ్చన్ని నేను మీకు ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇదే క్వశ్చన్ నేను మీకు ఇక్కడ అజంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 వర్షన్ చెప్తా, రెండింటికి 2 వేరు ఆన్సర్లు వస్తాయి, మీరే అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్, కార్టూన్ మూవీస్ అనేవి పుస్తకాలు చదవడం కంటే కూడా బెటర్ అనేది స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఫస్ట్ మనం అజంప్షన్ చూద్దాం. అకార్డింగ్ టు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది అజంప్షన్ కాబట్టి ఎస్, వాచింగ్ కార్టూన్ మూవీస్ అమ్యూజింగ్. ఓకేనా. సో కార్టూన్ మూవీస్ చూడడం వల్ల వినోదభరితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అజంప్షన్ 2 చూడండి, నో, రీడింగ్ బుక్స్ అరోజెస్ లవ్ టు అటెండ్ అండ్ నాలెడ్జ్ అండ్ క్రియేట్స్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ ఇన్ చిల్డ్రన్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అజంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాచింగ్ కార్టూన్ మూవీస్ ఈజ్ బెటర్ దెన్ ద రీడింగ్ బుక్స్. ఎస్. సో స్టేట్మెంట్లో ఏదైతే ఉంటుందో దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వడాన్ని మనం ఏమంటాం, అజంప్షన్ అని అంటాం. సో అజంప్షన్ ప్రకారంగా ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, దీని ప్రకారంగా ఏమవుతుంది, ఓన్లీ బి మాత్రం అవుతుంది. అదే ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్ చూస్తే ఈ రెండు ఆర్గ్యుమెంట్స్లో ఏదైతే బలంగా ఉంటుందో దానికి మనం ఆర్గ్యుమెంట్గా పిక్ చేసేస్తాం. వాచింగ్ కార్టూన్ మూవీ ఈజ్ బెటర్ దెన్ ద రీడింగ్ బుక్స్.
ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ నాకు ఇక్కడ ఆర్గ్యుమెంట్ 2 అనేది మోర్ స్ట్రాంగర్ దెన్ ఆర్గ్యుమెంట్ 1. కాబట్టి మనకు కార్టూన్ మూవీస్ అనేది బుక్కులు చదవడం కంటే బెటరా అని అంటే నో. ఎందుకంటే బుక్స్ చదవడం వల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతుంది, అండ్ అదేవిధంగా క్రియేటివ్ పెరుగుతుంది, అండ్ అదేవిధంగా పిల్లల్లో పుస్తకాలను చదివేటటువంటి అలవాటు అనేది వస్తుంది. అదే మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ 1 ఉందో దాంతో పోల్చుకుంటే ఇది ఎక్కువ స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీ కెన్ పిక్ ఆప్షన్ 2. ఓకేనా. సో ఒకే సెంటెన్స్ని మనం 2 రకాలుగా కన్వే చేసుకోవచ్చు. అజంప్షన్లో ఒక ఆన్సర్ వస్తుంది, ఆర్గ్యుమెంట్లో ఒక ఆన్సర్ వస్తుంది. ఇదే మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఇది ఒకటి మీరు క్లారిటీ తెచ్చుకుంటే అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాఫీ కప్ ఆన్ ద టేబుల్ ఈజ్ వెరీ హాట్. సో ఓకేనా, ఒక టేబుల్ ఉంది, ఆ యొక్క టేబుల్ పైన ఒక కప్ అనేది ప్లే చేసింది, ఆ యొక్క కప్లో కాఫీ ఉంది, ఇది చాలా వేడిగా ఉంది. ద కప్ హ్యాజ్ ఎ టీ. సో కాఫీ కప్లో టీ ఉంటుందా? ఉండదు. ద కప్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో కప్ అనేది టేబుల్ పైన ఉందా? దట్స్ ఇట్. స్టేట్మెంట్కి అజంప్షన్ 2 మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, త్రిబుల్ యువర్ మనీ, మీ డబ్బు 3 రెట్లు చేయండి అని ఏ ట్యాగ్ లైన్ ఆన్ ద హోర్డింగ్. ఒక హోర్డింగ్ పైన మనకి యొక్క ట్యాగ్ లైన్ అనేది ఉండడం జరిగింది. మీ డబ్బును 3 రెట్లు చేయండి. అజంప్షన్ చూడండి, ద అష్యూరెన్స్ ఈజ్ నాట్ ట్రస్ట్ వర్తీ. సో ఇది నమ్మదగింది కాదు. నమ్మకమా అపనమ్మకమా అనేది కాదు. ఇచ్చిన స్టేట్మెంట్లో ఇది ఉందా? లేదు. పీపుల్ వాంట్ టు మేక్ మనీ ఫాస్ట్. సో మీ డబ్బు 3 రెట్లు అవ్వాలనుకుంటారంటే డబ్బు పెరగాలనే కదా ప్రజలు అదేగా కోరుకునేది. స్టేట్మెంట్ అజంప్షన్ 2 మోర్ సాటిస్ఫై కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో అది అవుతుంది అవ్వదు అన్నది మనం ఇక్కడ అజంప్షన్లో పట్టించుకోవద్దు. గుర్రాలు ఎగురుతాయి అని కనుక మనకు సెంటెన్స్లో ఉంటే అజంప్షన్లో ఎస్ ఎగురుతాయి అన్నట్టే మనం అనుకోవాలి, కానీ లేదు ఎగరదు అని అనుకో అది కంక్లూజన్ అవుతుంది. ఎగిరే అవకాశం లేదు సైంటిఫికల్గా అనుకుంటే అది ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఎస్ ఎగురుతుంది అంటే అజంప్షన్ అవుతుంది. ఇది డిఫరెన్సెస్ అజంప్షన్కి, కంక్లూజన్కి అండ్ అదేవిధంగా ఆర్గ్యుమెంట్కి. ఏ క్యాండిడేట్ అయితే ఈ మూడింటి యొక్క తేడాని క్వశ్చన్ చదవంగానే అర్థం చేసుకోగలుగుతాడో అతను డెఫినెట్గా స్కోర్ అనేది పెరుగుతుంది. అండ్ ఫస్ట్ మీరు క్వశ్చన్ చూడగానే ఫస్ట్ దీన్నే అబ్జర్వ్ చేయాలి. ఇచ్చింది ఏంది, అజంప్షనా, కంక్లూజనా, ఆర్గ్యుమెంటా, దీన్ని బట్టి క్వశ్చన్ చదవండి. ఈజీగా అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ కంక్లూజన్ అన్నాడు, ఓకే కంక్లూజన్ మైండ్ సెట్ తోటి క్వశ్చన్ చదవండి. అజంప్షన్ అన్నాడు, అజంప్షన్ అంటే స్టేట్మెంట్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఆర్గ్యుమెంట్ అన్నాడు, ఓకే ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2లో రెండిట్లో ఏది బలంగా ఉందో దాన్ని మనం వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ స్టేట్మెంట్ చూడండి, ఆల్ ద స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్స్. ఆల్ ఆఫ్ దిస్ కంట్రిబ్యూట్ కలెక్టివ్లీ టు ద కన్జర్వేషన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఆల్రెడీ రీసెంట్గా మనం ఎన్విరాన్మెంట్ సెక్షన్ కూడా పూర్తి కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద డేటా మీకు కన్వీనియంట్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ అజంప్షన్ 1 చూడండి ఫ్రెండ్స్, ప్రొటెక్ట్ ఆర్ క్రియేట్ ద ఎన్విరాన్మెంట్ బై ప్రొటెక్టింగ్ ద సరౌండింగ్ ట్రీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద బిల్డింగ్ ఆర్ రోడ్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ అసలు చెప్పిన పాయింట్ ఏంటిది, మనకు అన్ని జాతులు, మొక్కలు, జంతువులు, అన్ని జీవ వైవిధ్యం అన్నీ కూడా మనకు పర్యావరణ వ్యవస్థలో ఒక భాగం. ఇవన్నీ కలిసి పర్యావరణాన్ని ఒక సమిష్టిగా మెయింటైన్ చేస్తాయి. దీంట్లో బిల్డింగ్లు, రోడ్లు, వాటి యొక్క సర్వేలెన్స్ ఇదంతా ఉందా? లేదు కదా. సర్వేలెన్స్ కానీ, ప్రొటెక్టింగ్ కానీ, లేకపోతే వాటి యొక్క మెయింటెనెన్స్ కానీ ఏదైనా ఉందా? ఏదీ లేదు. కాబట్టి అజంప్షన్ 1 అనేది రాంగ్. వన్ ఆఫ్ ద మేజర్ గోల్స్ ఆఫ్ ద సస్టైనబిలిటీ టు ప్రిజర్వ్ బయోడైవర్సిటీ. ఆల్ లైఫ్ ఆన్ ద ఎర్త్ ఈస్ కనెక్టెడ్ త్రూ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఫుడ్ వెబ్, and each time species become endangered or lost to existence, one more part of the energy flow is lost. ఓకేనా. సో ఇది సమతౌల్యతకు సంబంధించి స్టేట్మెంట్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి దెన్ వీ కెన్ పిక్ ఆప్షన్ సి. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మనకు అజంప్షన్ 2 అనేది మనకు మ్యాచ్ అవుతుంది. కొన్నిసార్లు బుక్లో ఏముంటుందంటే ఇదే ఉంటుంది. రైల్వేలో కూడా ఇదే ఆన్సర్ ఇచ్చిండు, ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ ఇచ్చిండు. తర్వాత ఏం చేసిండు, క్వశ్చన్ రిమూవ్ చేసేసిండు బికాస్ అజంప్షన్ 2 అనేది కరెక్ట్ కాబట్టి. ఓకేనా. అక్కడ మనకు అజంప్షన్ 2 అనేది ఇక్కడ మనకు క్లారిటీ కనిపించింది, అక్కడ 1 and 2 అని ఇచ్చేసిండు. ఓకేనా. బోత్ అని ఇచ్చేసిండు, 2 సార్లు ఇచ్చేసిండు కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇది. కాబట్టి మీరు ఇదే పాయింట్అవుట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా. ద హెడ్ మిస్ట్రెస్ కాల్డ్ ఫర్ ఏ మీటింగ్ ఫర్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ టు డిస్కస్ ఆన్ డిసిప్లిన్ ఇష్యూస్. సో క్రమశిక్షణ సమస్యల గురించి వాళ్ళ యొక్క టీం మెంబర్స్ని మాట్లాడడానికి ప్రధాన ఉపాధ్యాయురాలందరినీ పిలవడం జరిగింది. అది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అజంప్షన్ చూడండి, దేర్ వేర్ సమ్ డిసిప్లిన్ ఇష్యూస్ దట్ వేర్ రైజ్డ్ ఎర్లియర్. సో ఇంతకు ముందే వచ్చినటువంటి క్రమశిక్షణ సమస్యలు కొన్ని ఉండడం జరిగింది. ఎస్. సో మనకు క్రమశిక్షణ గురించి మీటింగ్ పెడుతున్నారు అంటే దాని గురించి వచ్చింది కాబట్టి కంక్లూజన్ 1 అనేది సాటిస్ఫై. వాంట్ టు అడ్రస్ ఆల్ దెమ్ టుగెదర్. సో వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చాలనుకుంటుంది కానీ ఇక్కడ డిస్కషన్ అని ఉంది కదా, టుగెదర్ టు డిస్కస్ అని ఇచ్చుంటే మాత్రం ఈ స్టేట్మెంట్ అనేది పర్ఫెక్షన్. కానీ ఇదంతా సాటిస్ఫై లేదు కాబట్టి అజంప్షన్ 1. సో అజంప్షన్ 1 అంటే ఏమొస్తుంది, ఆప్షన్ ఏ.
ఓకేనా. కొన్ని పదాలు తీసేయడం వల్ల మనం గతంలో చదువుకున్నప్పుడు అజంప్షన్ సాటిస్ఫై అయినప్పటికీ ఎగ్జామ్ హాల్లో మనకు కనిపించేదానికి దీనికి చిన్న చేంజ్ ఉండడం వల్ల వీ హ్యావ్ టు నెగ్లెక్ట్ ఇట్. ఓకేనా. దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్ హూ హ్యావ్ సాటిస్ఫైడ్ దేర్ లైఫ్ ఫర్ బ్రింగింగ్ ఫ్రీడమ్ టు అవర్ కంట్రీ. సో మన యొక్క దేశానికి స్వేచ్ఛ తేవడానికి వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు అన్నది స్టేట్మెంట్. ఇది మన భారతదేశం యొక్క స్వాతంత్రం గురించినటువంటి స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో అసూలు బాసినటువంటి ఎంతోమంది ప్రముఖుల గురించినటువంటి ఒక స్టేట్మెంట్. సో దీని యొక్క అజంప్షన్ చూడండి, ఎనీవన్ విల్ హ్యావ్ టు డై టు బ్రింగ్ ఫ్రీడమ్. సో ఎవరు చనిపోయినా కూడా స్వేచ్ఛ వస్తుందా? అసలు దీన్ని మొత్తాన్ని రివర్స్ చేసేసింది కాబట్టి ఇది కాదు. వి లివ్ అండ్ డై వన్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి పుట్టుతారు, ఒకసారి చనిపోతారు. సో దీనికి అసలు సంబంధం లేదు కదా, రెండు కూడా తప్పే. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంబంధించి అసలు అక్కడ ఫ్రీడమ్ గురించినటువంటి పాయింట్ అనేది లేదు కాబట్టి ఆ రెండిట్లో కూడా విచ్ ఈస్ ద కరెక్ట్ వన్ ఫ్రెండ్స్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, నాట్ ఇంప్లిస్. ఓకేనా, ఏది కూడా పనికిరాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నవ్ ఏ డేస్ పీపుల్ నో దట్ చాంటింగ్ మంత్రాస్ రిలీవ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఓకేనా, ఈ రోజుల్లో ప్రజలు మంత్రాలు జపించడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తొలగిపోతాయని భావిస్తున్నారు. సో దానికి సంబంధించి అజంప్షన్ చూడండి, ఒత్తిడి మరియు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఆర్ ద డేంజర్స్ ఆఫ్ మోడర్న్ ఏజ్ దట్ పీపుల్ ఫేస్. ఓకేనా, సో ఈరోజు ప్రజలు ఆ యొక్క సమస్యల నుంచి బాధపడుతున్నారు. ఓకే, పీపుల్ ఆర్ లుకింగ్ ఆల్టర్నేట్ మెడిసిన్. సో ప్రజలు ఆల్టర్నేట్ మెడిసిన్ సైడ్ వెళ్ళిపోవాలని చూస్తున్నారు. సో ఇది మనకు మోర్ సాటిస్ఫై కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ వీళ్ళ యొక్క సమస్యలతో బాధపడుతున్నారు. గతంలో వాళ్ళకు ఒత్తిడి లేదా ఆందోళన లేదా ఉన్నది, వాళ్ళప్పుడు ఏం చేశారు, ట్రెడిషనల్ మెథడ్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమైంది, ఆల్టర్నేట్ వచ్చింది. ఓకేనా, మంత్రాలు జపించడం ద్వారా ఇది తగ్గిపోతాయని ఈ రోజుల్లో నవ్వేడేస్ అంటే న్యూ జనరేషన్ అన్నమాట. ఓకేనా, సో ఆల్టర్నేట్ మెడిసిన్ న్యూ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ వచ్చింది కాబట్టి అజంప్షన్ 2 అనేది మోర్ రిలేటెడ్ ఫర్ ద స్టేట్మెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్టోరీస్ ఆర్ ద బెస్ట్ వే టు మేక్ చిల్డ్రన్ రిమెంబర్ కాన్సెప్ట్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్. సో వాళ్ళ యొక్క చిన్న వయసులోనే కాన్సెప్ట్ గుర్తుంచుకోవడానికి స్టోరీస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అండ్ అజంప్షన్ చూడండి, చిల్డ్రన్ లైక్ స్టోరీస్. సో చిన్నపిల్లల కథలు అంటే ఇష్టం. స్టోరీస్ ఇంప్రూవ్ చిల్డ్రన్ ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్ స్కిల్స్. ఎస్, వాళ్ళ యొక్క ఊహాత్మకమైనటువంటి అండ్ అదేవిధంగా విజువలైజేషన్ యొక్క ఇష్యూస్ని అది బాగా అభివృద్ధి చేస్తుంది కాబట్టి రెండు కరెక్టే. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఈజీగా వస్తుంటాయి స్కోరింగ్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ చూడండి, ట్రీ కెన్ కమ్యూనికేట్ అండ్ షేర్ న్యూట్రియంట్ విత్ అదర్ ట్రీస్ ఇన్ ఏ ఫారెస్ట్ సేస్ ఏ సైంటిస్ట్. సో ఒక సైంటిస్ట్ ఏం చెప్తున్నంటే, ఒక చెట్టు అనేది అడవిలో ఉన్నటువంటి ఇతర చెట్లతోటి మాట్లాడగలదు, కమ్యూనికేట్ అవ్వగలదు అండ్ అదేవిధంగా వాటికి తన యొక్క పోషకాహారాలను, తన దగ్గర ఉన్నటువంటి పోషకాలను కూడా అందించగలదు. ఎట్లా అంటే వేర్ల ద్వారా అన్నది, అంటే వేర్లను ఇవ్వలేదు కాకపోతే అకార్డింగ్ టు మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే త్రూ దాని యొక్క రూట్ సిస్టమ్ ద్వారా అది ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. అజంప్షన్ చూడండి, ప్లాంట్ షేర్ ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ విత్ అదర్ ప్లాంట్స్. ఎస్, సో తన దగ్గర ఉన్నటువంటి డేటాతో కాకుండా ఎడిషనల్గా ఉండేది మొత్తం షేర్ చేస్తుంది. ఎస్, షేరింగ్ పాసిబుల్. అండర్నీత్ ద ఎర్త్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. సో భూమి కింద మనం ప్రతిదీ కూడా కనెక్ట్ అయి ఉందా అంటే లేదు. ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ డి మాత్రమే పాసిబుల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్, స్పీసెస్ ఎక్స్టింక్షన్ అండ్ డిఫారెస్టేషన్ ఆర్ థ్రెటనింగ్ ద ఎన్విరాన్మెంట్. ఓకేనా, సో ఇక్కడ మనకు జాతుల విలప్తత అండ్ అదేవిధంగా అటవీ నిర్మూలన అనేది మనకు మేజర్గా దేనికి సంబంధించింది, పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నాయి. అజంప్షన్ చూడండి, ద మోస్ట్ వీ ఎక్స్ప్లాయిట్ అవర్ ఎన్విరాన్మెంట్ ద మోర్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వీ క్రియేట్, అల్టిమేట్లీ జియోపారడైజింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో మనిషి ఎంత దూరం అయితే పర్యావరణంలోకి ఎంటర్ అవుతున్నామో అంత మనకి ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, అంతవరకు నాశనం అయిపోతుంది, చివరకు మానవ జీవి యొక్క ఉనికికే దెబ్బతీస్తుంది అనేది దాని యొక్క అజంప్షన్. అండ్ సెకండ్ అజంప్షన్ చూడండి, ఈచ్ స్పీసెస్ డిపెండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్ ఈచ్ అదర్ స్పీసెస్ టు సర్వైవ్. ఒకటి ఇంకో దానిపైన కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు, ఇంకో దానిపైన ఆధారపడుతుంది. ఎస్, రెండు కరెక్టే ఎన్విరాన్మెంట్ బేస్ పైన. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ ల్యాండింగ్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. సో స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళే ముందు ఇన్స్ట్రక్షన్స్ చదవండి అనేది మనకు అక్కడ పాయింట్అవుట్ అయితే చేయడం జరిగింది. సో దాని బేస్ పైన అజంప్షన్ చూడండి, పీపుల్ హూ యూజ్ స్విమ్మింగ్ పూల్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో స్విమ్మింగ్ పూల్ను ఉపయోగించుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విద్యావంతులే కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ని చదవగలరు. ఎస్, పీపుల్ హూ యూజ్ ద స్విమ్మింగ్ పూల్ ఆర్ నాట్ బ్లైండ్. సో గుడ్డి వాళ్ళు కాదు, వాడేవాళ్ళు. ఎస్, సో రెండు కూడా కరెక్టే కదా. సో గుడ్డి వాళ్ళు కాదు కాబట్టి దాన్ని చదువుతారు, చదువచ్చిన వాళ్ళు కాబట్టి చదువుతారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఎగ్జామ్లో.
And next question. The school management has announced the addition of one more section for each class. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క సెక్షన్ అంటే ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ ఉంటుంది కదా అట్లా అప్డేట్ చేయాలనుకుంటారు. దిస్ ఇయర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ టు అటెండ్ ద స్కూల్. ఎస్, ఎక్కువ మంది వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకో సెక్షన్ ఎక్కువ యాడ్ చేస్తుంటారు. ఎస్, ఇది కరెక్టే. దే ఆర్ థింకింగ్ ద రిడ్యూసింగ్ నెంబర్ ఆఫ్ కరెంట్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ క్లాస్ బై ఇంక్రీజింగ్ అనదర్ సెక్షన్. ఎస్, సో ఈచ్ క్లాస్లో తగ్గిస్తే ఇంకో క్లాస్లో పెరిగిపోతారు కదా, అంటే 2 సెక్షన్లు ఉండేది 4 సెక్షన్లు చేసిరనుకో పెరిగిపోతుంది. ఆప్షన్ 2 కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question. Recent research has shown that the increase in the number of cancer patients is related to the consumption of gassed beverages. ఓకేనా, ఈ కింది వాటిలో క్యాన్సర్ రోగుల పెరుగుదలని ముఖ్యంగా ఈ యొక్క గ్యాస్ ఉన్నటువంటి పానీయాల వినియోగానికి సంబంధించినటువంటి రిలేషన్ ఉందని మనకి ఇక్కడ పాయింట్అవుట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, సో దానికి సంబంధించినటువంటి అజంప్షన్ చూడండి. కన్జంప్షన్ ఆఫ్ రిఫైన్డ్ షుగర్ ఈజ్ హార్మ్ఫుల్. సో ఇక్కడ మనకు రిఫైన్డ్ షుగర్ గురించి వచ్చిందా, ఇక్కడ మనకు గ్యాసెస్ బెవరేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక వచ్చింది. సో ఇది రాంగ్. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఇన్ ద బాడీ. సో షుగర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, అసలు షుగరే కాదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. బోత్ ఆర్ రాంగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద సేఫ్టీ, క్వాలిటీ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ద ఫుడ్ వీ ఈట్ హ్యాస్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఫర్ అవర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఓకేనా, మనిషికి తినే ఆహారం భద్రమైంది, నాణ్యమైంది అండ్ అదేవిధంగా పోషక విలువలు కలిగింది అయితేనే మనిషి యొక్క ఆరోగ్యానికి అదేవిధంగా స్ట్రెస్కు ముఖ్యమైనది. ఇది ఒక ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది అన్నది మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అజంప్షన్ చూడండి. ఫుడ్ సేఫ్టీ ఇన్వాల్వ్ నాట్ ఓన్లీ టు అవాయిడ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ డ్యూ టు జెమ్స్ అండ్ వైరసెస్ బట్ ఆల్సో ఏ అవాయిడెన్స్ ఆఫ్ హార్మ్ అండ్ ఇంజెస్షన్ ఆఫ్ కెమికల్ పొల్యూషన్ అండ్ అన్వాంటెడ్ ఫిజికల్ పొల్యూషన్. ఎస్, ఇది ఒకటి. అండ్ ఫుడ్ సేఫ్టీ రిక్వైర్మెంట్ షుడ్ బి మానిటర్డ్ అండ్ ఎన్ఫోర్స్డ్ బై ఏ సిరీస్ ఆఫ్ ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్. సో మనకు రెండిట్లలో కనుక తీసుకుంటే సో ఇక్కడ మనకు ఇది కావాలి. సో ఎంప్లాయీస్ తోటి మనకి ఇక్కడ పాయింట్అవుట్ కాలేదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డైరెక్ట్ దీంతో డైరెక్ట్ లింకప్ అయింది, ఇదేమో ఆఫీసర్ కాడికి వెళ్ళిపోయింది. సో ఆఫీసర్స్ మెయింటైన్ చేసినంత మాత్రాన కాదు కదా, అసలు ఉంటే కదా ఎక్విప్మెంట్ ఉంటే మనకి ఏం కావాలో ఉంటే దాన్ని బట్టి మనకి ఇది పాయింట్అవుట్ అవుతుంది కాబట్టి అజంప్షన్ 1 ఈజ్ మోర్ సాటిస్ఫైడ్ దెన్ అజంప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. The headmistress announced from now on every Wednesday there will be a story telling session after assembly. సో అసెంబ్లీ తర్వాత మనకు స్టోరీ చెప్పేటటువంటి ఒక సెషన్ కూడా ఉండబోతుంది అని ప్రధాన ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. టీచర్ వాంట్స్ చిల్డ్రన్ టు రీడ్ స్టోరీస్. సో టీచర్ వాళ్ళ యొక్క పిల్లలకి స్టోరీలు చెప్పాలనుకుంటుంది. ఎస్, ఫస్ట్ వన్ కరెక్టే. ఓకే. టీచర్ వాంట్ టు చిల్డ్రన్ టు రైట్ దేర్ ఓన్ స్టోరీస్. సో వాళ్ళ యొక్క స్టోరీలు ఓన్గా రాసుకోవడానికి ఏమెందుకు స్టోరీ టెల్లింగ్ ఎట్లా వస్తుంది, కాదు కదా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. హీ ఈజ్ హెల్త్ కాన్షియస్. హీ వాక్ 4 kilometers ఎవ్రీ డే టు కన్జ్యూమ్ ఓన్లీ హెల్త్ ఫుడ్. ఓకేనా, సో అతను ప్రతిరోజు కూడా 4 kilometers ప్రయాణిస్తాడు అండ్ అదేవిధంగా హెల్తీ ఫుడ్ అని తీసుకుంటాడు. తన యొక్క హెల్త్ కాన్షియస్ అనేది ఉండడం జరిగింది. హీ డస్ నాట్ ఈట్ జంక్ ఫుడ్. సో హెల్తీ ఫుడ్లో జంక్ ఫుడ్ అనేది ఉండదు కాబట్టి ఆప్షన్ అంటే అజంప్షన్ 1 అనేది కరెక్టే. ఆన్ వీకెండ్స్ హీ వాక్ మోర్ దెన్ 4 kilometers. సో వీకెండ్లో ఎక్కువ పోతానుందా, లేదు కదా. అజంప్షన్ 1 అంటే ఆప్షన్ బి. దట్స్ ఇట్. స్టేట్మెంట్లో ఏదైతే ఉందో అది గుడ్డిగా నమ్మితే మనకు అజంప్షన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. కాజల్ టోల్ హర్ హస్బెండ్ లెట్స్ గో టు వాచ్ మూవీస్. సో కాజల్ ఏం చెప్తుందంటే వాళ్ళ యొక్క హస్బెండ్ తోటి మూవీకి వెళ్దాం పదా అని అంటుంది. సో అజంప్షన్ చూడండి. కాజల్ లైక్స్ టు వాచ్ మూవీస్. ఎస్, మూవీ అంటే ఇష్టం కాబట్టే కదా మూవీకి వెళ్దామని అంటుంది. దే ఆర్ వండరింగ్ వేర్ టు గో. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఫిక్స్గా మూవీకి వెళ్తాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో ఎందుకు ఆలోచిస్తారు. దట్ మీన్స్ అజంప్షన్ 2 కాదు, అజంప్షన్ 1. ఆప్షన్ సి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, అంతే. ఇంతకంటే ఎక్కువ డెప్త్ అయితే రాదు. ఇవన్నీ కూడా గ్రూప్ డి క్వశ్చన్స్, అర్థమవుతుందా. ఇవన్నీ కూడా గ్రూప్ డి క్వశ్చన్స్ ఈజీగా అయిపోతాయి మీకు. మీరు అజంప్షన్ని కంక్లూజన్ని ఆర్గ్యుమెంట్లో మీరు ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు, అక్కడ మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకేనా. స్టేట్మెంట్ చూడండి. స్విమ్మింగ్ ఇంప్రూవ్ ఓవరాల్ ఫిజికల్ హెల్త్. సో స్విమ్మింగ్ చేయడం వల్ల బాడీ యొక్క హెల్త్ కండిషన్ అనేది బాగుంటుంది అనేది మనకు అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అజంప్షన్ చూడండి. ద సెక్రెషన్ ఆఫ్ గుడ్ హార్మోన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గుడ్ హెల్త్. ఇక్కడ స్విమ్మింగ్ చేసే హార్మోన్లు విడుదలైతేనే ఎక్కడన్నా ఉందా, లేదు కదా. దట్స్ ఇట్. ఇది రాంగ్. వాటర్ గివ్ రిలీవ్ టు మజిల్. సో స్విమ్మింగ్లో మనకి ఏముంటాయి, వాటరే కదా, వాటర్లనే కదా మనం ఈత కొట్టేది. గివ్స్ రిలీవ్ టు మజిల్. సో మజిల్కి రిలాక్సేషన్ ఇస్తుంది కాబట్టి ఫిజికల్ హెల్త్ అనేది బాగుంటుంది. ఆప్షన్ ఏమవుతుంది, డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద హెడ్లైన్ ఆఫ్ కాలమ్ ఇన్ ఏ న్యూస్ పేపర్ రైట్స్ వీ ఆల్ ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ అవర్ థాట్స్. సో మన యొక్క
ఆలోచనలకు మనమే బాధ్యులం అనేది ఆ యొక్క స్టేట్మెంట్ యొక్క డేటా. సో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆ యొక్క కాలంలో ఒక హెడ్లైన్ ఉంది, దాని యొక్క డేటా. సో అజంప్షన్ చూడండి, అవర్ యాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ థాట్స్. సో మన యొక్క ఆలోచనలు బట్టే కదా మన యొక్క చర్యలు ఉండేది. నేను రైల్వే గురించి మీకు క్లాసెస్ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి నేను మీకు క్లాసెస్ చెప్తున్నా. ఎస్ఎస్సి గురించి అంటే ఎస్ఎస్సి గురించి చెప్తా, ఏపీఎస్సీ అంటే ఏపీఎస్సీ గురించి చెప్తా, రైల్వే అప్డేట్ కావాలంటే రైల్వే అప్డేట్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. అంటే నేను ఏం చేయాలనుకుంటున్నా అని ముందే థాట్ ఉంది కాబట్టి నేను మీకు ఇక్కడ చెప్తున్నా. మీ అందరు రైల్వే జాబ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి రైల్వే నోటిఫికేషన్ రాగానే అప్లై చేశారు, రైల్వే నోటిఫికేషన్ అప్లై చేశారు కాబట్టి రైల్వే ఎగ్జామ్ కోసం చదువుతున్నారు. ఓకేనా? అంటే మన యొక్క థాట్ ప్రాసెస్ని బట్టే కదా మన యొక్క యాక్షన్ ఉండేది. నాకు జాబ్ కావాలనుకున్నానే ఒక థాట్ వచ్చింది, ఎమ్మటే నోటిఫికేషన్ రాగానే అప్లై చేసిన, అప్లై చేయగానే ఇప్పుడు చదువుతున్నా, ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నా, ఎగ్జామ్ షెడ్యూల్ రాగానే ఏం చేస్తా, అడ్మిట్ కార్డు కోసం వెయిట్ చేస్తా, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తా, జాబ్ రాగానే జాబ్ తీసుకుని వెళ్ళిపోతా. సో ఇదంతా ఏంటిది, ఒక థాట్ దాని యొక్క సిరీస్ ఆఫ్ యాక్షన్స్ని మెయింటైన్ చేస్తుంది. న్యూస్ పేపర్ ఆర్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇక్కడ బెస్ట్ సోర్స్ అని ఎక్కడన్నా ఉందా? ఏం లేదు కదా, కథం. అజంప్షన్ 1 ఆప్షన్ డి, దట్స్ ఇట్. ఓకేనా? సో ఏదైనా క్వశ్చన్ డౌట్ఫుల్గా అనిపించింది అంటే ఎన్లార్జ్ చేసేయండి. ఇది 2 times వచ్చింది. గ్రూప్ డి, సేమ్ గ్రూప్ డి 2021 రాసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఓకేనా? ఇది ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రక్రియే. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పబ్లిక్ యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే బస్సెస్ అండ్ అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రేట్లు అయితే పెంచాలని నిర్ణయం తీసుకుంది. పీపుల్ ఆర్ ఏబుల్ టు పే ద ఇంక్రీజ్ ఛార్జ్. ఎస్, వాళ్ళు పే చేయగలరనే కదా అది పేమెంట్ చేస్తుంది. మెనీ పీపుల్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాజ్ ఏ ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్ కాదు, అసలు ఆల్టర్నేటివ్ గురించి డిస్కషన్ లేదు. వీళ్ళు ధరలు పెంచుతున్నారు, ఆ ధరలు ప్రజలు భరించగలరు కాబట్టి పెంచుతున్నారు. అజంప్షన్ 1 అనేది దీనికి లింక్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, a man said to a woman, I have always struggled to know the difference between the astronomy and astrology. So astronomyకి ఆస్ట్రాలజీకి తేడా నాకు తెలియదు అంటే ద మ్యాన్ అండ్ అజంప్షన్ చూడండి, మ్యాన్ ఈజ్ నాట్ ఫెమిలియర్ విత్ ఆస్ట్రానమీ, మ్యాన్ ఈజ్ నాట్ ఫెమిలియర్ విత్ ఆస్ట్రాలజీ. సో ఖగోళ శాస్త్రాన్ని జ్యోతిష శాస్త్రాన్ని తేడా నాకు తెలియదు అని అంటే ఆ రెండింటి గురించి ఏం తెలియదనే కదా డిఫరెన్స్ అంటే. అసలు ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, జ్యోతిష శాస్త్రానికి ఖగోళ శాస్త్రానికి తేడా తెలియని వాళ్ళంటే అసలు ఆ రెండింటి గురించి ఏం తెలియదు అని అర్థం. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ జాబ్ అడ్వర్టైజ్మెంట్ స్టేట్స్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ 2-wheeler. ఓకేనా? సో క్యాండిడేట్కి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి అండ్ అదేవిధంగా ఒక 2-wheeler అంటే ఒక బైక్ అనేది ఉండాల్సి ఉంటుంది. అజంప్షన్ చూడండి, దిస్ జాబ్ విల్ రిక్వైర్ ఏ లాట్ ఆఫ్ ట్రావెలింగ్. ఓకేనా? సో 2-wheeler దేనికి, ట్రావెలింగ్ కోసమే కదా. ఎస్, ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ ఆర్ మ్యాండటరీ. సో ఇంగ్లీష్ అని ఎక్కడ ఉందా? లేదు. అజంప్షన్ 1 ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శరణి బుక్డ్ ఏ మూవీ టికెట్ ఆన్లైన్ టుడే ఫర్ టుమారో షో. సో రేపటి షో కోసం ఈరోజు ఆన్లైన్లో సినిమా టికెట్ని బుక్ చేసింది. సో మనం అడ్వాన్స్డ్ బుక్ చేసాం కదా. సో అజంప్షన్ చూడండి, మూవీ టికెట్స్ కెన్ బి బుక్డ్ ఇన్ అడ్వాన్స్. ఎస్, సో ఒకరోజు ముందుగానే బుక్ చేసింది కదా రేపటి షోకి, ఈరోజు బుక్ చేసిందంటే అడ్వాన్స్. ఆన్లైన్లో బుక్ చేసింది, ఎస్ ఆన్లైన్లో చేసింది, రెండు కరెక్టే. ఓకేనా? ఇంతే, అందులో కనిపించింది ఎస్, కనిపించకుంటే నో. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అను లీవ్స్ ఎట్ 10 AM టు అటెండ్ మీటింగ్ ఎట్ 3 PM. ఓకేనా? 3 PM మీటింగ్ ఉంది కాబట్టి 10కి బయలుదేరింది. మన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మన ఎగ్జామ్ 10 మనం ఏం చేస్తాం, మధ్యరాత్రి బయలుదేరుతాం. అది ఇంకా కొద్దిమంది వేరే రాష్ట్రం నుంచి మనకు 500-600 కిలోమీటర్లు ఉంటే వాళ్ళు డే బిఫోర్ కానీ అదేవిధంగా ఎక్స్ట్రా డే కానీ ముందే బయలుదేరి ఎగ్జామ్ టైంకి రీచ్ అవుతారు. ఓకేనా? సో దాని బేస్ పైన ఇది కనుక తీసుకుంటే అను విల్ రీచ్ ద మీటింగ్ వెన్యూ బై 11 AM. సో 3 PMకి మీటింగ్ అయితే 11 AMకి ఎందుకు వెళ్తుంది కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. అను విల్ రీచ్ ద మీటింగ్ వెన్యూ బిఫోర్ 3 PM. ఎస్, 3 PMకి మీటింగ్ కాబట్టి ముందుగానే బయలుదేరుతుంది. సో ఏ టైంకి 3 గంటల ముందుగానే చేరుకుంటుంది కాబట్టి అజంప్షన్ 2 ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐ లైక్ స్కూల్ టీచర్స్ అండ్ వాంట్ టు బికమ్ ఏ టీచర్. అజంప్షన్ చూడండి, ఐఎమ్ నాట్ ఏ స్కూల్ టీచర్, ఐఎమ్ ఏ స్కూల్ టీచర్. సో సేమ్ క్వశ్చన్ మనం ఇందాక వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం, ఐఎమ్ నాట్ ఏ స్కూల్ టీచర్. సో మనం స్కూల్ టీచర్ కాదు కాబట్టి స్కూల్ టీచర్ అవ్వాలని అనుకుంటారు. దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇన్వాల్వ్ చిల్డ్రన్ ఇన్ వేరియస్ కో-కరికులర్ యాక్టివిటీస్. అంటే గేమ్స్ కానీ, పాటలు కానీ, డ్రాయింగ్ కానీ, ఓకేనా, ఇట్లా వివిధ సెక్టార్లలో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది.
అది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ యొక్క మీనింగ్. అజంప్షన్ చూడండి, ఎథికల్ డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ వేరియస్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. ఎస్, సో మనకు నైతిక విలువలు అనేవి దేని నుంచి వస్తాయి? కో కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల రావడం జరుగుతుంది. అంటే ఫ్రెండ్స్ మధ్య స్నేహభావం కానీ, లేకపోతే ఓటమి కానీ, గెలుపు కానీ, వాటిని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా స్వీకరించాలి, వాటి గురించి కానీ, డ్రాయింగ్ కానీ, క్రియేటివిటీ కానీ, ఇదంతా కూడా మనకు కో కరిక్యులర్ యాక్టివిటీస్ నుంచి రావడం జరుగుతుంది. దానివల్ల నైతిక విలువలు అనేవి పెరుగుతాయి. అండ్ అదేవిధంగా అజంప్షన్ 2 చూడండి, స్కూల్స్ డు నాట్ గివ్ అడ్మిషన్ వితౌట్ వేరియస్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. ఇది అడ్మిషన్ గురించి కాదు కాబట్టి అజంప్షన్ 1. ఐ హోప్ మీకు ప్రతి క్వశ్చన్ కూడా మ్యాక్సిమం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను విత్ రీజన్ తోటి. సో మీకు మ్యాక్సిమం అయితే అర్థమవుతుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐ లైక్ అన్ ఇండియన్ పైలట్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు బికమ్ ఏ పైలట్. సో నాకు ఇండియన్ పైలట్ అంటే ఇష్టం కాబట్టి నేను ఒక పైలట్ని అవ్వాలనుకుంటున్నా. సో ఐఎమ్ నాట్ ఏ పైలట్, నేను పైలట్ కాదు కాబట్టి నేను పైలట్ అవ్వాలనుకుంటున్నా. అజంప్షన్ 1, ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రంజిత్ టోల్డ్ హిస్ ఫ్రెండ్ సందీప్ దిస్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. సో రంజిత్ తన యొక్క ఫ్రెండ్ సందీప్తో చెప్తుండు, దిస్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. అజంప్షన్ చూడండి, ద గిఫ్ట్ ఈజ్ గివెన్ బై హిస్ వైఫ్. సో తన యొక్క వైఫ్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అని చెప్పిండా? చెప్పలేదు. సందీప్ అండ్ రంజిత్ ఆర్ ఫ్రెండ్స్. సో వీరిద్దరు ఫ్రెండ్ కదా. ఎస్, దిస్ గిఫ్ట్ వాజ్ సర్ప్రైజ్ ఫర్ రంజిత్. ఎస్, ఆప్షన్ 2, 3. ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్? డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాంట్ టు చూస్ 500 శాంపుల్స్ ఫర్ ఎగ్జామ్ ఇన్ ద రిలయబిలిటీ ఆఫ్ దిస్ టెస్ట్. ఎక్స్ టోల్డ్ వై. సో ఎక్స్ అనేటటువంటి పర్సన్ వై తోటి చెప్తున్నాను, నాకు 500 శాంపిల్స్ కావాలి దీని గురించినటువంటి డేటా తెలుసుకోవడానికి. సో అజంప్షన్ చూడండి, ఎగ్జామింగ్ ఆఫ్ 500 శాంపిల్ ఈజ్ పాసిబుల్. ఎస్, పాసిబుల్. ఎక్స్ హ్యాస్ అ స్కిల్ అండ్ ఎబిలిటీ టు టెస్ట్ సచ్ శాంపిల్. సో ఎక్స్ దగ్గర యొక్క కెపాసిటీ ఉంది దాన్ని పరీక్షించడానికి. ఎస్, రెండు కూడా కరెక్టే. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో ఇక్కడతో యొక్క క్లాస్ ఫినిష్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో వెరీ వెల్, ఎస్పెషల్లీ వెన్ వీఆర్ కంపేర్ టు ఎస్టర్డే సెషన్. సో ఈరోజు సెషన్ ఇంకా బెటర్గా నడిచింది. అండ్ అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నాతో పాటు మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో ఇంకా పర్ఫెక్ట్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే నెక్స్ట్ వీడియో మనకు మోస్ట్లీ గ్రూప్ డి క్వశ్చన్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ అదేవిధంగా ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ మీ యొక్క ఎగ్జామ్లో కూడా రిపీట్ అవ్వబోతున్నాయి, ఓకేనా. సో మన యొక్క క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అండ్ అదేవిధంగా గతంలో కొన్ని ఇష్యూస్ వల్ల, కొన్ని టెక్నికల్ అండ్ అదేవిధంగా కొన్ని కార్పొరేట్ ఇష్యూస్ వల్ల రిమూవ్ చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది మన యొక్క కోర్సెస్లో. కాబట్టి కోర్సెస్ని ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి. వాల్యుబుల్ అయినటువంటి డేటాని ఎట్ ద టైం టు టైం మీకు అక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అరౌండ్ 500 వీడియోస్ మనకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోవడం జరిగింది. ఈ రోజు కానీ రేపు కానీ సక్సెస్ఫుల్గా మనకి ఒక సెషన్ తోటి 500 వీడియోస్ యొక్క అటాచ్మెంట్ కూడా మనకు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోర్సెస్ని తీసుకోండి. అండ్ అదేవిధంగా మీకు రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అక్కడి నుంచి మీకు పాయింట్స్ అన్ని కూడా లభించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు గ్రూప్ డి యొక్క మాక్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నారు కదా, వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు అందుబాటులో ఉంది. వీడియో డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా లింక్ అనేది అందుబాటులో ఉంది, వాటిని ఉపయోగించుకోండి, ఓకేనా. అండ్ ఒకవేళ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినటువంటి బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే మాత్రం వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంది. దాన్ని క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా మన స్టోర్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు కావాల్సినటువంటి అన్ని బుక్స్ కూడా రెడీగా అవైలబిలిటీలో ఉన్నాయి. డైరెక్ట్ యూటిలైజ్ ఇట్, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నెట్ తగులుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.